మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగార్జున బన్నీ బిట్టు గారు, అన్న నార్త్ సైడ్ వాళ్లకు మన సరుకు అవసరం లేదు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ వల్లనే రేట్స్ పెరిగి రాబోయే రోజుల్లో ఇంకా డిమాండ్ ఉంటుందా, లేకుంటే నార్త్ స్టాక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందా చెప్పండి అన్న. ప్రస్తుతం అయితే ఉత్తర భారతంలో టమోటాలు ఇవ్వాలి కనుక్కున్నాను. 30 రూపాయల దగ్గర నుంచి 40-40 రూపాయలు కిలో పడుతుంది. అక్కడ ధరలు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ తోట కూడా తక్కువగా ఉన్నాయి. ఇంకా మన దగ్గర మన స్టాక్ ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళేది అవకాశం ఉండేది. కాకపోతే మన దగ్గర సరుకులు తగ్గాయి కాబట్టి ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ వచ్చే అవకాశాలు లేవు. రెండు వైపులా కూడా సరుకు పెరగాలి, ధర తగ్గాలి, అప్పుడే ఎగుమతి దిగుమతులు ఉంటాయి. కాబట్టి నార్త్ సైడ్ గురించి ఇప్పట్లో మనం కంగారు పడాల్సిన పని లేదు. ఇప్పటికిప్పుడు అక్కడ ఒక్కసారి స్టాక్ పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఆ పైన కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం అయితే ఉత్తర భారతంలో కిలో 30 రూపాయలు తగ్గించి 45 రూపాయలు పెడుతుంది టోటల్ దగ్గరే. అన్న ఫిబ్రవరి తర్వాత దేవుడే గతి. జై 5238 గారు. ఫిబ్రవరి విషయం ఇప్పటి నుంచి ఎందుకన్నా? లేదు సార్, మా ఊరి వాళ్ళే టాప్ రేట్ 900. వెంకటరామన్ ఎంఎస్ గారు. వాస్తవమే, నేను వీడియో చేసే సమయానికి టీవీఎస్ కూడా యాక్షన్ కాలేదు. తర్వాత టీవీఎస్ 900 వెళ్ళింది. ఆ వీడియోని అప్పుడు కూడా చూశాను, మీరు చూసే ఉంటారు వెంకటరామరెడ్డి గారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, డిసెంబర్లో నార్త్ ఇండియా సరుకు వస్తాయి, మినిమం ప్రైస్ ఉంటుందా అన్న వివేకానంద్ గారు. వచ్చే అవకాశం ప్రస్తుతానికి తక్కువగా ఉన్నాయన్న. ఇప్పుడు ఇదివరకు నేను చెప్పడం జరిగింది, అక్కడ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇక శ్రీరాములు గారు, గుర్రంకొండ రేట్ ఎట్లా పెరుగుతుందన్నా? వ్యాపారస్తులు ఎవరూ లేరు, వాళ్ళే పట్టుకుంటారు, వాళ్ళే లోడ్ చేస్తారు, వాళ్ళే పంపిస్తారు. లేదు బ్రో, మీ వాక్యంతో నేను ఏకీపించను. మదనపల్లి ధరను బట్టి ఇంచుమించు గుర్రంకొండ కూడా ధరలు ఉంటాయి. మదనపల్లి ధరకు ఖచ్చితంగా రీచ్ అవుతుంది అక్కడ ధరలన్నీ. ప్రస్తుతం అక్కడ తగ్గింపు లేవంటున్నారు మొలకచెరువు గుర్రంకొండ మార్కెట్లో. ఎంత పడితే అంతే. మదనపల్లి ధరలను బట్టే గుర్రంకొండ ధరలు ఉంటాయి. ఇంకా దిగుమతి ధర పెరుగుతుంది, కానీ మదనపల్లి కంటే బేస్ ఫార్ మదనపల్లి ప్రైస్, మదనపల్లి ధరలే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు అమ్ముతారు. వాళ్ళు వ్యాపారం చేసినా కూడా వాళ్ళకు టమాటా రావాలి కదన్న మార్కెట్కి. ఇష్టపడితే రేట్లు ఏమైతే టమాటా వెళ్ళాల్సో చెప్పండి, మీరే ఆలోచించండి. హలో, బాగున్నారా? బాగున్నాను మిత్రమా రామకృష్ణారెడ్డి. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, హాయ్ సయ్యద్ భయ్య, బాగున్నావా? బాగున్నానన్నా, నేను బాగున్నాను. మాది సదుం మండలం, మదనపల్లి గ్రామం, గాదేవారిపల్లి. నా పేరు నాగరాజు. నీలో నాకు నచ్చనిది ముక్కుసూటిగా మాట్లాడటం, నాకు నచ్చినది బ్యాడ్ కామెంట్ అయినా నవ్వుతూ చూద్దావు, అది నీ గొప్పతనం. ఎవరో బ్యాడ్ కామెంట్లు పెట్టినంత మాత్రాన నీ గొప్పతనం తగ్గిపోదు, పొగిడిన మాత్రాన పెరిగిపోదు. నీ అంతరాత్మ నీకు రక్ష అన్న. ధన్యవాదాలు సోదరా, చాలా చక్కటి కామెంట్ పెట్టారు నా గురించి మీరు. బ్యాడ్ కామెంట్ పచ్చివాడు. ఉదయం ఉదయం 7 గంటల 30 నిద్ర లేచాను, అనంతరం వీడియో పెట్టాను. ఒక ఆయన పెట్టారు ఎనర్జీ లేదు అని, అంటే ధరలు పెరిగాయని, కర్ణపేరు పగిలేలా, బోంతరాలు దద్దరిల్లేలా, అష్టదిక్కులు పిక్కటిల్లేలా చెప్పాలా ధరలు చెప్పండి మీరు. ఎనర్జీ లేదు కామెంట్లు పెడతారు, ఏం చెప్పమంటారు? డిసెంబర్లో ఎలా ఉంటాయి? హేమంత్ హేము గారు. డిసెంబర్ మాసానికి కేవలం 15 రోజులు, 2 వారాల సమయం మాత్రం ఉంది కాబట్టి ధరలు బాగానే ఉండే అవకాశం ఉంది. నవంబర్ పత్ర ధరలు పెరుగుతాయి అన్నాం, దేవుడి వల్ల జరిగింది. చూద్దాం. ఇంకా మధ్యలో అన్న ఫోన్ చేశారు, అన్న ఇంకా రేట్లు పెరుగుతాయా, ఎలా ఉంటుందో నన్ను. అదే ఒకటే మాట చెప్పాను అన్న, ధరలు పెరిగాయి కాబట్టి అందరూ కంగారు పడద్దండి, చూద్దాం ఏమేమి జరుగుతుందండి, అది చెప్పడం జరిగింది. ఉత్తర భారతం ప్రమాదం అయితే మాత్రం ప్రస్తుతానికైతే మనకు లేదు. రాబోయే రోజులు అక్కడ స్టాక్ పెరిగితే మాత్రం చెప్పలేము. ప్రస్తుతానికైతే స్టాక్ పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అక్కడ కూడా. హాయ్ అన్న, నమస్తే కుమార్ గారు. మీరు ఈ వీడియో పెట్టి మాకు చాలా ధైర్యం ఇస్తున్నారు, మీకు శతకోటి వందనాలు. ధన్యవాదాలు సోదరా. ఇక తాజ్ 660 గారు. హాయ్ అన్న, ఎంపీఎల్తో పోల్చుకుంటే 100 రూపాయల ప్రైస్ తక్కువ పాడతారు ఎందుకో మరి. గుర్రంకొండలో ఏమైనా మాట్లాడితే నో క్వాలిటీ అంటారు. నేను ఊరికే చెప్పడం లేదు, ఏమాట అన్నా, దీనికి మీరు సమాధానం చెప్పాలన్న. ఇదివరకు చెప్పడం జరిగిందన్న, గుర్రంకొండ మార్కెట్ టమోటా మదనపల్లి మార్కెట్ దగ్గర కూడా వాళ్ళు అమ్ముతారు అక్కడ. ప్రస్తుతం వాడు తగ్గింపు లేవని విన్నాను నేను, అది మీరే చెప్పాలి. కాబట్టి ధర తగ్గింపు లేదు కాబట్టి ధరకు ఆటోమేటిక్ తగ్గుతుందన్న. తగ్గింపు ఉంటే కొనేవాళ్ళు కొంటారు, ఇంకా 10 రూపాయలు పెట్టి కొంటారు. తగ్గింపు లేదు కాబట్టి వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకే చూస్తారు. అందుకే మీకు ధర తక్కువగా కనిపిస్తుంది గుర్రంకొండ మార్కెట్లో. 910 రూపాయలు మొలకొచ్చారు టాప్. నేను వచ్చిన కామెడీ మన వాస్తవమన్నా, నేను కూడా చెప్పినట్లు గుర్తు నాకు.
ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద అయితే అన్నదాతనే చెప్తున్నాను. ఉత్తర భారతం అయితే టమాటా ప్రస్తుతం ధర ఎక్కువగానే ఉంది. 30 రూపాయల నుంచి 40-45 రూపాయలు జరుగుతున్నట్టు సమాచారం. తోటలు కూడా పెద్దగా లేవు. వాళ్ళు కూడా గత 2 సంవత్సరాలకు బాగా నష్టపోవడంతో ఈసారి పంట విస్తీర్ణం బాగా తగ్గింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. మధ్యప్రదేశ్లో అయితే కాయలు క్వాలిటీలు ఏమాత్రం లేవన్నది సమాచారం. కాబట్టి కంగారు పడదండి. ఇప్పటికైతే ఆల్ సేఫ్. ఇప్పుడు ఉత్తర భారత ప్రమాదం మనకు లేదు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయుడు సజ్జశహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.